నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం నిధి యోగం. నిధి కోసం చాలామంది తహతహలాడుతూ ఉంటారు. నిధి దొరకాలి అని తవ్వుతూ ఉంటారు, ఎక్కడెక్కడ అడవుల్లో పోతూ ఉంటారు, పుట్టలు తవ్వుతారు, గుహలు లేకపోతారు, ఏదో వాడుండా ఏడుండా మంత్రాలు చేస్తారు, విగ్రహమేమో చేస్తారు, కానీ నిధి మాత్రం దొరకదు. నిధి దొరికే యోగం ఎవరికి ఉండదు అనేది ముందుగా తెలుసుకోవాలి. నిధి యోగం 9వ స్థానాధిపతి 8లో నిలిచి పాపి దృష్టి కలగకుండా ఉన్న జాతకుడికి 9వ స్థానాధిపతి దశలో నిధి కనుక్కుంటాడు. అలా ఉంటుందన్నమాట. అయితే మిథున లగ్నం మకరంలో శని, మిథున లగ్నం అయ్యండి మకరంలో శని ఉంటే, అంటే మిథున లగ్నానికి మకరం ఎన్నో స్థానం? ఆయుస్థానం. 9వ స్థానాధిపతి కూడా 8లోనే ఉన్నాడు. ఆయనే శని 9వ స్థానాధిపతి, కుంభరాజ్యాధిపతి శని, మకర రాజ్యాధిపతి కూడా, కాకపోతే 8వ స్థానంలో ఉండి ఆయనకు పాప దృష్టిలు ఏమీ కలగకుండా ఉంటే ఆ యొక్క దశాకాలంలో, ఏ యొక్క దశాకాలంలో? శని మహర్దశలో నిధిని కనుక్కుంటాడు అతను. అంటే వాళ్ళు పూర్వీకులు పెట్టింది కావచ్చు, లేదా ఎక్కడైనా నిధి ఉండేది కావచ్చు, ఇతను కంటపడుతుంది. ఇతను కంటపడి ఆ నిధి ఇతనికే దొరుకుతుంది, ఎవరికంటే వాళ్ళకి దొరకదు. ఇప్పుడు ఈ 19 సంవత్సరాలు శని మహర్దశలో ఇతను టాప్లో, అంటే ఇప్పుడు పాపగ్రహం కాబట్టి శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి, ఆయుష్కారకుడు కాబట్టి, ఆయుష్కు భంగం లేదు కాబట్టి ఇతను తండ్రి యొక్క స్థానాధిపతి అయినాడు, పితృస్థానాధిపతి ఆయుష్ స్థానంలో ఉన్నాడు, పాప దృష్టి లేదు కాబట్టి శుభ దృష్టిగా కలిగినప్పుడు వీళ్ళు శుభ ఫలితాలు, వీళ్ళ కుటుంబం మొత్తం కూడా అభివృద్ధిలోకి వచ్చేస్తుంది అనమాట. పూర్తిగా ఆ నిధి వల్ల. అది ఎంత దొరుకుతుంది నిధి అనేది మనం చెప్పుకోలేం. 19 సంవత్సరాలు వీళ్ళకు ఆ యోగం అనేది పూర్తిగా ఉంటుంది, అంత దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి అంత దొరుకుతుంది. అలా దొరకడం నిధి అంటారు. ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. అదే తెలుసుకొని మూర్ఖులు మాదిరి ప్రవర్తించి అడవుల్లోకి అక్కడ ఎక్కడ పోయి సర్పాలు కలిసి చంపించుకొని, లేదా దేవుళ్ళ దగ్గర శాపాలు పెట్టించుకొని జీవితాలను నాశనం చేసుకోకుండా నిధి దొరుకుతుందా లేదా అనేది 2-3 రకాలుగా పరిశోధన చేసిన తర్వాతే నిధికి వెళ్ళాలి. నిధి దొరికేది మనం ఎత్తుకుంటూ పోతే దొరకదు. నిధి దొరకాలని రాసి పెట్టింటే నువ్వు ఎక్కడ అడవిలో ఉన్నా దొరుకుతుంది, ఇంట్లో ఉన్నా దొరుకుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్.